బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 మంది మావోయిస్టులు దళ సభ్యులు లొంగిపోయారు. ఇకైతే ఆపరేషన్ చెయ్యెత్తులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రావు సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. లొంగిపోయిన వారిలో 3 మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. ప్రజలకు వచ్చిన ప్రతి మావోయిస్టుకు 25,000 రూపాయలు చెక్కును అందించారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులంతా బీజపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వారని అన్నారు. గత 4 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 227 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు ఎస్పీ రోహిత్ రావు. కార్యక్రమంలో ఛత్తీస్గఢ్, కొత్తగూడెం జిల్లా పోలీసులు పాల్గొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 మంది మావోయిస్టులు దళ సభ్యులు లొంగిపోయారు. ఆపరేషన్ చెయ్యెత్తులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రావు సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే లొంగిపోయిన వారిలో 3 మహిళలు, 11 మంది పురుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దాదాపు ఇంతమంది లొంగిపోవడానికి గల కారణాలేంటి? ఆపరేషన్ కగారు లేదా ఆపరేషన్ స్రవంతి రెండింటిలో భాగంలోనే అనుకోవచ్చా? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి యొక్క దట్టమైనటువంటి అభయారణ్యంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో దాని నేపథ్యంలోనే ఈ యొక్క మావోయిస్టులు భారీగా లొంగుబాటు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట ఈ రోజు 3 మహిళలతో సహా మొత్తం 14 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోవడం జరిగింది. ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. గత 4 నెలల్లో ఈ యొక్క మావోయిస్టులు ఈ సంవత్సరం 227 మంది లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అందజేయడం జరిగింది. ఈ లొంగుబాటు కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ పోలీసులు అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. సారీ చూడండి. ఓకే, సమయ